హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిప్టో సీకర్. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశానండి. నేను మీకు ఫ్రీ మైనింగ్ గురించి చెప్తాను, అలాగే ట్రేడింగ్ గురించి చెప్తాను. ప్రతి ఒక్కరూ ట్రేడింగ్ నేర్చుకోవాలి. ఫ్రీ మైనింగ్ మీరు చేసిన అవి లిస్ట్ అయ్యాక మీరు ట్రేడ్ చేయడం నేర్చుకోవాలి, లేకపోతే చాలామంది లాస్ అయిపోతారనమాట. ఇప్పుడు చాలామంది పై కాయిన్స్ ట్రేడ్ చేశారు. నాకు తెలుసు అది ఫ్రీ మైనింగ్ కాబట్టి లిస్ట్ అయిన వెంటనే తగ్గిపోద్దని తెలుసు. అందుకని నేను లిస్ట్ అయిన వెంటనే నియర్లీ $3 అప్పుడు సెల్ చేసేసాను. మళ్ళీ తర్వాత ఎప్పుడైతే లోయెస్ట్ టైం ఉందో నేను $0.5 దగ్గర బై చేశాను. ఇప్పుడు ఇంకా పడిపోయింది. మీరు అలాగే ఇప్పుడు ఒకవేళ తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు సెల్ చేయలేదు, బట్ ఇప్పుడు వాళ్ళు సెల్ చేసినా వాళ్ళకి ప్రాఫిట్స్ రావు. సో అందుకని ఖచ్చితంగా అందరూ ట్రేడింగ్ నేర్చుకోవాలి. మీరు ఇదిగోండి, నేను ఆల్రెడీ బింగ్ఎక్స్లో ఎలా సైన్ అప్ అవ్వాలి, ఎలా ట్రేడింగ్ చేయాలి అనే 2 వీడియోస్ కూడా చేశాను. మీకు ఇంకా క్లారిటీ కోసం అందులో చూడండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఫ్రీ మైనింగ్ యాప్స్ గురించి అప్డేట్స్ ఇస్తాను, అలాగే ప్రజెంట్ మార్కెట్ గురించి అప్డేట్స్ ఇస్తాను. మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. ఈరోజు వీడియో ఏంటంటే WLFI కాయిన్ ఈరోజు లిస్టింగ్ అవుతుంది. ఈరోజు డేట్ ఎంత అండి? సెప్టెంబర్ 1. ఈరోజు లిస్ట్ అవుతుంది WLFI కాయిన్. ట్రంప్ కాయిన్ అనమాట. ట్రంప్ది. ట్రంప్ కాయిన్ కాదు, ట్రంప్ యొక్క కాయిన్ WLFI కాయిన్. సో ఆ కాయిన్ ఈవినింగ్ 5:30కి ట్రేడింగ్ స్టార్ట్ అవుతుందండి. ఎవరన్నా ఎలా బై చేయాలి ఏంటి తెలియకపోతే ఇప్పుడు చెప్తాను, చూడండి జాగ్రత్తగా. సో మీరు ఫస్ట్ USDT బై చేసుకోవాలి. మీరు USDT బై చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి? ఇక్కడ డిపాజిట్ అని ఉందా? దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి మీరు USDT సెలెక్ట్ చేసి మీరు నెట్వర్క్ సెలెక్ట్ చేయాలి. మీరు BEP20 నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ వీడియో కూడా చూడండి ఒకసారి. ఇప్పుడు కూడా చెప్తాను, బట్ క్లారిటీ కోసం ప్రీవియస్ వీడియో చూడండి, లేకపోతే మీ మనీ పోయే ఛాన్స్ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి నెట్వర్క్ సెలెక్ట్ చేసేటప్పుడు. మీరు BEP20 అయితే BEP20 అడ్రస్ కాపీ చేసి మీకు USDT బై చేసే వాళ్ళ దగ్గర వాళ్ళకి చెప్పాలి BEP20 అని. అప్పుడు వాళ్ళు BEP20 అడ్రస్ నుంచి పంపిస్తారు. ఓకేనా? నేను USDT ఈ బింగ్ఎక్స్లో ఎలా బై చేయాలో చెప్పాను. ఒకవేళ మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి బై చేస్తుంటే ఎలా చేయాలో కూడా ముందు వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూడండి. ఓకేనా? ఇప్పుడు ఎలాగ ఇక్కడ డిపాజిట్ అవుతాయి అనమాట. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ట్రేడింగ్లో ఫ్యూచర్ ట్రేడింగ్ అని ఉంటుంది, స్పాట్ ట్రేడింగ్ అని ఉంటుంది. స్పాట్ ట్రేడింగ్ బెస్ట్. సో మీరు ఏం చేయాలంటే ట్రాన్స్ఫర్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఫండ్స్ ఇక్కడ ఏంటి స్పాట్ అకౌంట్, ఫ్రమ్ ఏంటి మీకు మీరు డిపాజిట్ చేశారు కదా ఇందాక, అవి ఈ ఫండ్ అకౌంట్లో ఉంటాయి. మీరు ఆ ఫండ్ అకౌంట్ నుంచి స్పాట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెట్టుకొని కరెన్సీ ఏంటి USDT. ఇక్కడ మీరు ఎంత USDT ఎంటర్ చేసుకుంటే మీకు ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఇక్కడ కింద ట్రాన్స్ఫర్ కొడితే ట్రాన్స్ఫర్ అయిపోద్ది. అర్థమవుతుంది కదా? ఒకవేళ మీకు ఇప్పుడు ఫాస్ట్ అనిపిస్తే ప్రీవియస్ 2 వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. ఓకేనా? అవి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. చాలా నీట్గా చెప్పాను, చూడండి. సో ఇప్పుడు ఇక్కడికి మన స్పాట్లోకి వచ్చాక ఇక్కడ ఇది ఉందా, దాని మీద క్లిక్ చేయాలి. ఓకేనా? దీని మీద క్లిక్ చేసి మనం ఇప్పుడు ఏ కాయిన్ బై చేయాలి? ఈవినింగ్ WLFI చూసారా, వచ్చేసింది WLFI. సో ట్రేడింగ్ అవైలబుల్ ఇన్ 4 hours 10 minutes అంటే 5:30కి. 17:30 అంటే మీనింగ్ ఏంటంటే 5:30 ఈవినింగ్ 5:30కి. సో మీ ఫండ్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అప్పుడు లిస్టింగ్ ప్రైస్ని బట్టి మీ దగ్గర ఉన్న USDT ఇక్కడ ఎంటర్ చేస్తే మీరు ఆ లిస్టింగ్ ప్రైస్ని బట్టి మీరు ఇక్కడ చెప్పాను నేను, ఇది చాలా ఇంపార్టెంట్. స్పాట్ ట్రేడింగ్ చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ వీడియోస్ చూడండి ఒకసారి. ఓకేనా? మీరు చాలామంది ప్రీసేల్లో చాలా లాస్ అయిపోయారు. చాలా ఫేక్ WLFI కాయిన్స్ వచ్చాయి, చాలామంది అవి కొనేసుకున్నారు. మీరు ఏం చేస్తారంటే అవి 0 అయిపోతాయండి వాల్యూ. ఒకసారి ఒరిజినల్ WLFI కాయిన్ లిస్ట్ అయ్యాక ఆ కాయిన్స్ వాల్యూ 0 అయిపోతుంది. మీరు ఒకవేళ ఫేక్ బై చేస్తే సెల్ చేసేసుకోండి. ఇప్పుడే నా మాటని సెల్ చేసేసుకునేయండి. ఫేక్ అవన్నీ 0 అయిపోయి మీకు పూర్తిగా లాస్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కాయిన్స్ లిస్టింగ్ ప్రైస్ని బట్టి మీకు బై చేయాలనుకున్నప్పుడు లిమిట్ అంటే మీరు ప్రైస్ సెట్ చేసుకోవచ్చు. ఈ లిమిట్ టు మార్కెట్ గురించి కూడా చెప్పాను ప్రీవియస్ వీడియోలో, చూడండి. ఇక్కడ మార్కెట్ అంటే అప్పుడు ప్రజెంట్ మార్కెట్ ప్రైస్కి మీరు బై చేయొచ్చు. ఇక్కడ లిమిట్ అంటే ఏంటంటే మీరు ఒక ప్రైస్ సెట్ చేసుకొని ఒకవేళ
మీరు ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఆ ప్రైస్కి వెళ్తే ఆటోమేటిక్గా బై అయిపోద్ది అనమాట, మీరు ఉండాల్సిన అవసరం లేదు లిమిట్లో. ఓకేనా, ఇది స్పాట్ ట్రేడింగ్. WLFI కాయిన్ ఈవినింగ్ 5:30కి లిస్ట్ అవుతుంది. బై చేయాలనుకున్న వాళ్ళు 5:30కి రెడీగా ఉండాలి. USDT బై చేసి పెట్టుకొని స్పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకొని రెడీగా కూర్చోవాలి. మీరు 5:30కి కూర్చోవాలి. ఒకవేళ మీరు లిస్ట్ అయిన వెంటనే బై చేస్తే అందరూ మార్కెట్లో ఏమంటున్నారంటే ఇన్సైడర్స్ అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఏమంటున్నారంటే మ్యాక్సిమం $10 లేకపోతే $12 వెళ్ళే ఛాన్స్ ఉంది, లిస్టింగ్ ప్రైస్ $1 ఉండే ఛాన్స్ ఉంది అంటున్నారు. మీరు ఏం చేస్తారంటే మీరు బై చేశాక మీరు అక్కడే కూర్చోవాలండి, అర్థమవుతుందా? మీరు అక్కడే కూర్చోవాలి. మీరు ఒక 10 minutes అలా వెళ్ళేసి ఇలా వచ్చినా అయిపోద్ది పని, పడిపోయే ఛాన్స్ ఉంది. ఇది క్రిప్టో అనేది చాలా వోలటైల్. మీరు అనలైజ్ చేసుకొని మీరంతటి మీరే చేసుకోవాలి. మీరు నేర్చుకోవాలి, ట్రేడింగ్ నేర్చుకోండి. ట్రేడింగ్ ఫ్యూచర్ అంతా క్రిప్టోనే, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు డిజిటల్ కరెన్సీ వరకు వచ్చేసాం మనం, నోట్స్ నుంచి డిజిటల్ కరెన్సీ వరకు వచ్చేసాం. ఇంకా ఫ్యూచర్ అంతా క్రిప్టోనే. సో నేర్చుకోండి, ఓకేనా? ఇప్పుడు 5:30 కూర్చొని మీరు అలాగే కూర్చొని ఉండాలి ఒక 2 hours. ఆ 2 hours 3 hours మ్యాక్సిమం వెళ్ళి మళ్ళీ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. మీరు ప్రాఫిట్స్ చేసుకొని కొంచెం ఎర్లీగా బయటకు వచ్చేస్తేనే బెటర్, లేకపోతే ఇంకా పడిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మార్కెట్ ఇప్పటికే ఆల్రెడీ డంప్లో ఉంది, చాలా తగ్గిపోయింది. యాక్చువల్గా ఇది బుల్ మార్కెట్. ఈ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ మార్కెట్. అంతకుముందు ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్ రీచ్ అయ్యాయని, మళ్ళీ ఇప్పుడు తగ్గిపోయాయి, మళ్ళీ స్టార్ట్ అవుతుంది మార్కెట్. ఈ రోజంతా ఈ WLFI కాయిన్ ట్రెండింగ్లో ఉంటుంది, అర్థమవుతుంది కదా? మీరు ఈ WLFI కాయిన్ని ఒకవేళ కొనాలనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు, ఓకేనా? జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి, మనీ జాగ్రత్తగా పెట్టుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ గైస్. మీకు వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. WLFI కాయిన్ ఫేక్ కాయిన్స్ కొన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయ్యావు చూసుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, నేను పెడతాను ఇన్ఫర్మేషన్, ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.